ఒక డేంజర్ అయింది, డేంజర్ ఉన్నాడు ఇంకోడు. అందరు బయటకు వచ్చారు, ఏమో అందరు బయటకు వచ్చారు. నందీశ్వర్ గారు డేంజర్ లో పోయినాడు. వస్తున్నారు గడ్డ వస్తున్నారు. ఏమైందిరా చిన్న? బ్యాక్ సైడ్ బాగా లోపలికి చెప్తూ కట్టేది. తర్వాత టీచర్ అయిన తర్వాత రోజు హాస్పిటల్లో లేనప్పుడు మనం భయపడాలి, హాస్పిటల్లో ఉన్నప్పుడు భయపడాలి. సీన్ ఉండడేమని వచ్చి మాట్లాడి ఫోన్ లిఫ్ట్ చేసి ఏమైనా జరిగిందని చెప్పుకోవడానికి వాళ్ళు పొద్దుగాల కాదు. ఇప్పుడు ఓనర్నే తీసుకుని వచ్చినాం, అన్ని సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకుంటాము. ఏమి చూస్తాం కదా, స్టిచెస్ టీం ఉందా, డాక్టర్ టీం ఉందా? ఉందా? కటింగ్ డెప్త్ ఉందా? పడ్డప్పుడు వామిటింగ్స్ అయినాయి సార్, దాని తర్వాత అయితే ఇప్పటిదాకా వామిటింగ్స్ లేవు. అంతే. ఓకే, ఏం కాదు కదా, రిస్క్ ఉంటే చెప్తే బాగుంటుంది. ప్రాబ్లం ఏం కాదు. ఓకే, చెప్తారు. ఐసీలో ఉన్నారు ప్రజలు. వాళ్ళ బాబాయ్ నేను నిన్న సాయంత్రం 4 గంటలకు ఇన్సిడెంట్ జరిగితే కనీసం స్కూల్ యజమాని కనీసం రెస్పాన్స్ కూడా ఇవ్వలేదు. డ్రైవర్ ఇంటిమేషన్ ఇవ్వలేదు, స్కూల్ వాళ్ళు కూడా ఇంటిమేషన్ ఇవ్వలేదు. వేరే అక్కడ రోడ్డు పైన వెళ్ళే పాదచారులు వచ్చి మాకు ఇంటిమేషన్ ఇచ్చి వాళ్ళే తీసుకుని వస్తే మేము ఇక్కడ ట్రీట్మెంట్ ఎమర్జెన్సీలో వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే నేను ఎమర్జెన్సీలో కాలం ఉంది కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్ అడ్మిట్ చేయాల్సి వచ్చింది. బాబు చాలా సీరియస్ ఉంది. స్కూల్ యజమానం చాలా నిర్లక్ష్యం చేస్తుంది. ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలి స్కూల్ యజమానం పైన, గవర్నమెంట్ కానీ. డ్రైవర్ కూడా కరెక్ట్ ఫిట్నెస్ లేడో మరి అర్థం కాదు, బస్సు కూడా ఫిట్నెస్ కరెక్ట్ లేదు. బస్సు ఫిట్నెస్ లేని బస్సులో ఎందుకు నడిపిస్తుంది స్కూల్ యజమాన్యం? డ్రైవర్ పైన ఎందుకు మంచి డ్రైవర్ ఎందుకు పెట్టుకోలేదు? ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి స్కూల్ యజమాన్యం. ఖచ్చితంగా స్కూల్ యజమాన్యం పైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఫస్ట్ ఇంతవరకు కనీసం స్కూల్ హెడ్ ఇంతవరకు ఎవరు రాలేదు, కనీసం మాట్లాడలేదు. ఎప్పుడు వచ్చినా కానీ బిల్ పే చేస్తామని నైట్ 11 గంటలకు వచ్చి చెప్తున్నారు. బిల్ పే చేయడానికి మీరు వచ్చింది ఇదే మీరు నెగ్లిజెన్స్ చేస్తుంది. స్కూల్లో ఎట్లా చేస్తున్నారు ఇన్ని రోజులు? స్కూలు బస్సు ఫిట్నెస్ లేకుండా ఎందుకు నడిపిస్తున్నారు? చిన్న పిల్లల జీవితాలతో జీవితాలు నాశనం చేస్తారా మీరు? అందరూ కూలీ చేసుకుని పిల్లలు చదివిపిస్తారు. అట్లాంటి పిల్లలన్నీ మీరు నిర్లక్ష్యంగా ఇష్టం వచ్చిన బస్సులు నడిపించి, ఫిట్నెస్ లేని బస్సులు నడిపించి లక్షలు అమౌంట్ తీసుకుంటారు స్కూల్ వాళ్ళు. ఇదే నా నిర్లక్ష్యం. మీరు ఇంతవరకు ఏ స్కూల్, మన స్కూల్ వాళ్ళు, మాంటిసోరీ స్కూల్ వాళ్ళు వచ్చి అమౌంట్ కడుతున్నామంటున్నారు కానీ కండిషన్ ఎట్లా కూడా తెలుసుకోలేదు. కనీసం ఎప్పుడు ఇచ్చినా అమౌంట్ ఇస్తామంటున్నారు, అంతేగాని మేము మాకేం చెప్పలేదు. పిఎస్లో కంప్లైంట్ కూడా చేశాము. ఈ సంఘటన జరిగే విషయం స్కూల్ యాజమాన్యం చెప్పిందా? స్కూల్ యాజమాన్యం చెప్పలేదు. బయట పిల్లలు తీసుకొని వచ్చారు బాబు. ఏ పిల్లలు? బయట రోడ్డు పైన వచ్చేవాళ్ళు తీసుకొని చెప్పారు. యాజమాన్యం మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. యాజమాన్యం వచ్చింది రాత్రి 7:30కు వచ్చారు. మేము కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వచ్చారు. వాళ్ళకి తెలుసు అంటే అక్కడ లొకేషన్కి వెళ్ళని చెప్తున్నారు కానీ మనకు వాస్తవం తెలియదు. లొకేషన్కి వెళ్ళామని చెప్తున్నారు. మొత్తం ఎంతమంది పిల్లలు గాయపడ్డారు? దాంట్లో 30 మంది వరకు ఉన్నారు. మా బాబుకి అయితే చాలా సీరియస్ ఉంది. స్కూల్ యజమాన్యం చూడవలసింది, అది మనం కాదు కదా. వాళ్ళు స్కూల్ యజమాన్యంలో ఇబ్బంది మేము భావిస్తున్నాం. చెప్పండి. నా పేరు మల్లేశ్వర్, ఎమ్మాజిపూర్ డెలివరీ. మా బాబు మా పాప సాధనార్ మాంటిసోరీ స్కూల్లో చదువుతున్నారు. నిన్న పొద్దున్న 7:30కి స్కూల్ బయలుదేరి బస్సు రిటర్న్ వచ్చేటప్పుడు ఏమైందంటే, బస్సులో వచ్చేటప్పుడు 4 గంటల ప్రాంతంలో నిరక్షరుల్లో బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం, స్కూల్ యజమాన్యం నిర్లక్ష్యం తెలియదు కానీ ఇన్సిడెంట్ జరిగింది. జరిగిన టైంలో మీద కనీసం మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కానీ ఇవ్వలేదు.
కనీసం మేము ఫోన్ చేసినా మాకు స్కూల్ రెస్పాండ్ కాలేదు. స్కూల్ వాళ్ళు బాబు పరిస్థితి సీరియస్. దాన్ని కొద్దిగా స్కూల్ పైన స్కూల్ యజమాని పైన చర్య తీసుకోవాలని మాకు. మీరు కంప్లైంట్ ఏమైనా ఇచ్చారా? పిఎస్లో కంప్లైంట్ ఇచ్చాము. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత స్కూల్ యజమాని వచ్చారు. వచ్చి మేము డబ్బులు ఇస్తాం, బిల్ పే చేస్తామన్నారు. కానీ మేము దానికి యాక్సెప్ట్ చేయలేదు. కానీ స్కూల్ యజమాని పైన కఠిన చర్య తీసుకోవాలి. స్కూల్ యజమాని వచ్చి ఒకసారి చూసారు బాబుకి ఎలా ఉంది? బాబుకు ఎప్పుడు మేము పొద్దున 4 గంటల నుంచి మేము కాల్ చేస్తుంటే ఇంతవరకు ఎవరు 7 అంటే మా ఈవినింగ్ 7 o'clock వరకు మాకు ఎవరు రెస్పాండ్ కాలేదు. 7 o'clock అప్పుడు ఆ టైంలో వచ్చి మేము పిఎఫ్ కంప్లీట్ ఇచ్చిన తర్వాత మాకు 7 o'clock వచ్చి మేము పిఎఫ్ చేస్తామని చెప్పి మా దగ్గరికి వచ్చారు. దానికి మేము యాక్సెప్ట్ తెలుసుకోవాలి. ఇది కొద్దిగా మాకు మేనేజ్ అయ్యారు. ఎవరి నిర్లక్ష్యం వల్ల జరిగిందని స్కూల్ నిర్లక్ష్యం వల్ల జరిగింది. డ్రైవర్ ఒక డేంజర్ అయింది, డేంజర్ ఉన్నాడు ఇంకోడు. అందరు బయటకు వచ్చారు. ఏమో అందరు బయటకు వచ్చింది. నందీశ్వర్ గారు డేంజర్ లో పోయినాడు. వస్తున్నారు గడాడు వస్తున్నారు.